వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. भारत माता की जय श्री राम जय श्री राम అందరికీ జిల్లా అధ్యక్షులు రాజు గారు వెంకటరమణ గారు అనేక విషయాలు మీకు చెప్పారు. ఈరోజు సర్వేని పంపించినారు అని మీరు గుర్తుగా రావుతారు. ఏం కలిగారు వాళ్ళు మనకొచ్చింది వాళ్ళు మనవాళ్ళు ఇవాళ సర్వేని కూడా వచ్చింది. ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ కానీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కానీ సర్వే రిపోర్ట్లో పక్క భారతీయ జనతా పార్టీ మీ అందరూ ఆశీర్వాదం చేస్తున్న రిపోర్ట్ వచ్చింది. ఇది వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ వాళ్ళు రేపటి పైసలు ఇస్తాడు, పైసలు గ్యారంటీ తీసుకోండి. 7,000 ప్యాకెట్ రెడీ చేస్తారు. 7,000 కరీంనగర్ మాత్రం 10,000 కంపెనీ సొంత కాన్సెన్స్ ఎంత వ్యక్తి అంట బయట కరీంనగర్లో 10,000 బయట 7,000 కానీ ఈ ప్రాంతానికి కరీంనగర్ కానీ ఆదిలాబాద్ కానీ మెదక్ కానీ నిజామాబాద్ కానీ ఈ ప్రాంతంలో గ్రాడ్యుయేట్ల సంగతి టీచర్ల సంగతి కాంగ్రెస్ తెలియదు. కొత్తగా పోటీ చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు. పైసలు తీసుకోరు, తీసుకున్న ఓటు బిడ్డను నాకు పైసలు ఇచ్చి ఓట్లు కొంటావు అని ఎక్కడ కూర్చొని అక్కడ కూర్చొని మరి మీకు కూర్చొని బాధేస్తారు. అవునా కదా 7,000 కమ్ముకుంటాం ఓటు. ఇక దావత్లే వర్షపత్రులు దావట్లేదు. కానీ భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని నమ్ముకునేది మీ ఓట్లను నమ్ముకునేది కాబట్టి ఎత్తుపక్క మీ అందరు ఆశీర్వాదాలు గెలుస్తామన్న విశ్వాసం నమ్మకం మాకుంది. తప్పకుండా గెలుస్తాం కూడా. 20వ తారీఖు ఎప్పుడు వస్తారా అని చాలా మంది చూస్తున్నారు. ఎందుకంటే పోటీ చేసేది భారతీయ జనతా పార్టీ. కానీ చూడండి అలా దేశంలో అధికారంలో ఉన్న పార్టీ కానీ ఈ రాష్ట్రంలో అధికారంలో పార్టీ అభ్యర్థి కరువైన పార్టీ తెలంగాణ దేశంలో ఉందంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ వేయాలి. టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ లేదు. ఎవరన్నా క్యాండిడేట్ టీచర్స్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ లేదు. నా ఇక్కడ లేడు. ఆ నల్గొండ ఖమ్మం వరంగల్ లేడు. ఇక గ్రాడ్యుయేట్స్ కూడా పాపం ఇబ్బంది దొరకలేదు. ఇవ్వాలి దొరకమంటే రోడ్డు దొరకమంటే గంట కట్టి మెడలేసి మా క్యాండిడేట్ అన్నారు. 7 క్యాండిడేట్ వేసారు. ఆ పార్టీ కాంగ్రెస్ క్యాండిడేట్ కు ఇప్పుడు వస్తుంది. అప్పటింత కాంగ్రెస్ గింత డేంజర్ రారాడు. ఒక్క ఎమ్మెల్యే సపోర్ట్ ఇస్తాడు. నాకు ఎమ్మెల్యేలు ఈయన లేదు, ఈయన ఎమ్మెల్యే లేదు. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుసా అంటే వాళ్ళు కూడా లేదు. ఈయన కరీంనగర్లో గాంధీ భవన్లో మీటింగ్, ఇందిరాభవన్లో మీటింగ్ పెడితే 30 మంది చేరుతాము. 30 మంది అంటే విలేకరణ బొప్పాడు విలేకరణ దండ కూర్చోబెట్టారు. ఇక 60 మంది. ఈ టీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ పరిస్థితి నాకు గడక వాళ్ళ క్యాండిడేట్ లేరు. రాష్ట్ర పిలిచినాడు ఇండిపెండెంట్ పిలిచి ప్లీజ్ నేను 10 కోట్లు ఇష్టపడి నీ పార్టీ కేసీఆర్ మొక్కలు తొమ్మిది ఆ పార్టీ అంతా గంగలోడు గోడకు అధ్యయనం అంటారు. టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ అభ్యర్థులుగా అయిపోయింది. ఇవాళ నీతితోని నిజాయితీతోని నిబద్ధతోని నోటిఫికేషన్ కంటే 15-20 రోజుల ముందు అభ్యర్థులను ప్రకటించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ధైర్యం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా 2 అభ్యర్థులు మా కిషన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కార్యకర్తలకు జోష్ వచ్చేసింది. ఎస్ మన అభ్యర్థులు ప్రకటించారు, మనం గెలిపించుకోవాలని చెప్పి ఇలా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు. ఇవాళ దయచేసి ఆలోచించారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి మీరందరూ సిద్ధపడ్డారు. ఇక్కడ ఏదో మీటింగ్ పెట్టా, పెద్దపల్లి పోయినా ఇదే పరిస్థితి, మంచిర్యాల పోయినా ఇదే పరిస్థితి, కర్నూలులో మీటింగ్ అయింది ఇదే పరిస్థితి, జగిత్యాలలో జరిగింది ఇదే పరిస్థితి. ఏడవైనా గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి ఎస్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తాము, చెప్పి తీరాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.